శనివారం ఆదివారం రోజున జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్లతో ఈ సీజన్ ఐపీఎల్లో మొత్తం 38 మ్యాచ్లు ముగిసిపోయాయి. దీంతో మొదటి రౌండ్ మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు జరుగుతున్నవన్నీ రివెంజ్ మ్యాచ్లే. దీంతో రానున్న మ్యాచ్లు మంచి రసవత్తరంగా సాగబోతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ముగిసిన సగం ఐపీఎల్ మ్యాచ్ల ఫలితాలతో కొన్ని జట్లు పటిష్టమైన స్థితిలో ఉండగా మరికొన్ని జట్ల పరిస్థితి మాత్రం అటు ఇటు అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా బెంగళూరు, ముంబై జట్లు రివెంజ్ గేమ్లో సత్తా చాటడంతో ప్లే ఆఫ్ రేస్ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. పాయింట్స్ టేబుల్ను గనక గమనిస్తే గతంలో ఐపీఎల్ కప్ సాధించని ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో వంటి జట్లు టాప్ పొజిషన్లో ఉండగా ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్లైన చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి జట్లు టేబుల్ కింద వరుసలో ఉండడంతో అభిమానులు కొద్దిగా కలవరపడుతున్నారు. కాగా ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో జట్లు ఉన్న పొజిషన్స్, వారి గత మ్యాచ్ ప్రదర్శనలు, వారి బలాబలాలను పరిగణలోకి తీసుకుని చూస్తే ఈ సీజన్ ఐపీఎల్లో ఏ జట్లు ప్లే ఆఫ్స్కి చేరుతాయి, ఏ జట్లు అస్సాంకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గుజరాత్, ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, లక్నో జట్లు టాప్ 4 స్థానాల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే ఈ 5 జట్లు కూడా తలో 10 పాయింట్లు సాధించి పటిష్టమైన స్థితిలో ఉన్నాయి. కాగా ఢిల్లీ, గుజరాత్కి ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉండగా బెంగళూరు, పంజాబ్, లక్నోకి ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ జట్లు వారు ఆడబోయే తదుపరి మ్యాచ్లలో కనీసం 3 మ్యాచ్లు గెలిస్తే చాలు ప్లే ఆఫ్ స్థానాన్ని పటిష్టం చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాది ఇన్ని జట్లు 10 పాయింట్లతో స్ట్రాంగ్ పొజిషన్లో ఉండడంతో ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే 16 పాయింట్స్ సరిపోయేలా లేవు. 18 పాయింట్లు సాధించిన జట్టు టెన్షన్ లేకుండా ఎవరిపైనా ఆధారపడకుండా ప్లే ఆఫ్స్కి చేరుకోగలుగుతుంది. ఇక 6వ స్థానంలో నిలిచిన ముంబై విషయానికి వస్తే ముంబై జట్టు ఆరంభంలో తడబడిన ఆ తర్వాత పుంజుకుని వరుసగా 3 విజయాలు సాధించి 8 పాయింట్లకి చేరుకుంది. ఫుల్ ఫైర్తో దూసుకుపోతుంది. ముంబై చేతిలో ప్రస్తుతం ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి. వీటిలో 4 మ్యాచ్లు గెలిస్తే చాలు వారు ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటారు. ఇక టేబుల్లో 7 నుండి 10 స్థానాల్లో నిలిచిన కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్, చెన్నై జట్ల విషయానికి వస్తే ముఖ్యంగా చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపు ఈ సీజన్ ఐపీఎల్ నుండి నిష్క్రమించినట్టే. ఈ 2 జట్లు ఆడిన 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఓడిపోయి కేవలం 4 పాయింట్స్ మాత్రమే సాధించాయి. ఇక వీరికి మిగిలింది కేవలం 6 మ్యాచ్లే. ఈ మ్యాచ్లన్నీ వరుసగా గెలిస్తేనే వీరికి ఏదైనా అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ 2 జట్లు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇలా జరగడం అసాధ్యం. కాబట్టి ఈసారి ఐపీఎల్లో వీరికి ప్లే ఆఫ్స్ అనేది అందరి ద్రాక్షనే చెప్పాలి. ఇక కోల్కతా జట్టు కోసం మాట్లాడుకుంటే ఆ జట్టు కొన్ని మ్యాచ్లలో సంచలన విజయాలు సాధిస్తుంటే మరికొన్ని మ్యాచ్లలో ఊహించని రీతిలో ఓటమి పాలవుతూ ఉండడంతో కోల్కతా ఇక్కడ నుండి వారు ఆడబోయే తదుపరి 7 మ్యాచ్ల్లోనూ ఖచ్చితంగా 5 విజయాలు సాధించాలి. అప్పుడే వారికి ఏదైనా ఛాన్స్ ఉంటుంది. ఇక హైదరాబాద్ జట్టు పరిస్థితి కూడా ఏమాత్రం అంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టుకి ఉన్న నెగిటివ్ నెట్ రన్ రేట్ కారణంగా ఆ జట్టుకి అడ్డుగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ జట్టు మిగిలిన 7 మ్యాచ్ల్లోనూ 6 గెలుపును నమోదు చేయాలి. అందులో కొన్ని భారీ విజయాలు కూడా ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ప్లే ఆఫ్ రేస్ పోటీ మొత్తం గుజరాత్, ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, లక్నో, ముంబై మధ్య ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ ఈ 3 జట్లు ప్లే ఆఫ్స్ నుండి అవుట్ అనే చెప్పవచ్చు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వీరు టాప్ 4లో నిలవడం అసాధ్యం. మరి మీ దృష్టిలో ఏ 4 జట్లు ప్లే ఆఫ్స్కి వెళతాయి? చెన్నై, హైదరాబాద్ జట్లు కంబ్యాక్ ఇవ్వగలవా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.